అందరికీ వందనాలు. నా పేరు వసంతమ్మ. నేను ఈ మందిరంలో 2-3 సార్లు కూడా సాక్ష్యం చెప్పి ఉన్నాను. దేవుడికి మహిమ కలుగును గాక. ఈ సాక్ష్యం కూడా దేవుడికి మహిమ కలుగును గాక. మన సంఘంలో అందరికీ తెలిసిన విషయమే. మా తల్లిగారికి ఆరోగ్యం బాగాలేకుండా వచ్చింది. అందరూ మా తల్లిగారి గురించి ప్రార్థన చేశారు. కానీ ఆమె మామూలుగా కూడా ఆమె ఎప్పుడు కూడా యేసుక్రీస్తు అంటే ఆమె కొంచెం దూరంగానే పెడుతుంది. ఆమె నమ్మదు అనమాట. నేను ఆమె హాస్పిటల్లో ఉన్నప్పుడు కానీ, ఇంటి దగ్గర ఉన్నప్పుడు కానీ, నేను ఆమె దగ్గర ఉన్నప్పుడు కానీ, మన సురేష్ పాస్టర్ గారు కూడా ఆమెకి ప్రార్థన చేశారు. అలాంటప్పుడు కూడా ఆమె నాకెందుకు ప్రార్థన చేపిస్తున్నావు, నన్ను ఆయన కాపాడుతాడనే అనేదన్నమాట. లేదమ్మా, నేను దేవుడిని నమ్ముకున్నాను, నీకు కూడా దేవుడు నిన్ను కూడా కాపాడుతాడని చెప్పేదాన్ని. అంటే మూర్ఖులు కూడా మనల్ని హేళన చేసేవాళ్ళని మన పాస్టర్ గారు చెప్తున్నారు. కానీ అక్కడ మనం కూడా వాళ్ళు ఏదో అంటున్నారు, మనం దాన్ని పట్టించుకోకుండా మనం దేవుడి గురించే మనము ప్రేరేపణ చేస్తూ ఉండాలి. అది నాకు దేవుడు ఇచ్చాడు. ఎవరేమని అన్నా కానీ నేను పట్టించుకునేది లేదు. తర్వాత మా తల్లిగారు కూడా నన్ను మాట్లాడుతున్నా కానీ నేను పట్టించుకునేది లేదు. తర్వాత ఆమెకి ఆరోగ్యం బాగాలేకుండా వచ్చింది. వాళ్ళు ఒకరోజు వాళ్ళ కోడలు నాకు ఫోన్ చేసి, పిన్ని అత్తమ్మ 10 రోజులకే చనిపోద్దని చెప్పి మా బాబాయ్ చెప్పాడు అని అన్నది. అదేంద్ర అది 10 రోజులకు చనిపోయేదంటే ఆయన ఏమన్నా దేవుడా, అంత జ్ఞానం ఉన్నవాడా, అట్లా ఎప్పుడు జరగదు కదా అని చెప్పి నేను అన్నాను. లేదు పిన్ని, 10 రోజులకి అత్తమ్మ చనిపోద్దని చెప్పి మా బాబాయ్ చెప్పాడు అన్నది. సరే అని చెప్పి నేను సరేలని ఆలోచించి తర్వాత ఎమ్మటే మన పాస్టర్ గారికి ఫోన్ చేసి చెప్పాను. ఇట్లా అన్నారు సార్ మా అమ్మ గురించేనంటే, అదేం కాదులమ్మా అన్నాడు. తర్వాత 10 రోజులకు చచ్చిపోద్ది అన్నామి 5 నెలలు బతికిచ్చాము మనం ప్రార్థన చేసి. 5 నెలలు బతికింది. జనవరి 10వ తారీఖు అప్పుడు ఆమెకి 10 రోజుల ముందే ఆమెకు అర్థమైపోయింది. ఎందుకంటే మన పాస్టర్ గారు అప్పుడప్పుడు ఆమె గురించి ప్రార్థన చేసేవాడు. నేను హాస్పిటల్కి వెళ్ళిన తర్వాత ఆమె అప్పుడు ఏమనుకుందో ఏమో తెలియదు, కానీ అంతవరకు వాళ్ళ కోడలు వాళ్ళ పిల్లలే కానీ ఆమె లోకం, నేను నా పిల్లలు నా భర్త అసలు లోకమే కాదు ఆమెకి. ఎందుకంటే ఫస్ట్ నుంచి వాళ్ళు అలా చేసుకుంటూ వచ్చారు. కానీ నా తల్లి రుణాన్ని నేను తీర్చుకున్నాను. దేవుడు నాకు ఆ ధైర్యాన్ని, ఆ శక్తిని, బలాన్ని ఇచ్చాడు. మన తల్లిదండ్రులు మనల్ని పుట్టించారు కాబట్టి మనం ఎంత స్థితిలో ఉన్నా కానీ వాళ్ళని మనం కాపాడాలి. ఎందుకంటే లాస్ట్ ఫైనల్లో వాళ్ళకి కావాల్సిందల్లా ఏంటంటే మన ప్రేమ, మన ఆప్యాయత కావాలి. వాళ్ళు ఎలాగైనా బతికినాయి, మన పెద్దవాళ్ళని చేశారు కాబట్టి వాళ్ళని మాత్రం మనం కాపాడాలి. అలాగే నేను నా తండ్రి కానీ మా తల్లిగారిని కానీ ఇద్దరిని నేను వాళ్ళు చనిపోయేటప్పటికి నేను వాళ్ళ దగ్గరికి చేరాను. వాళ్ళని ఇద్దరిని కడతీర్చాను. వాళ్ళ కార్యక్రమాలు కానీ అన్నీ కానీ చేశాను. తర్వాత నూజివేడులో మా అక్క ఉంది. మా అక్క కూడా ఫోన్ చేసి, నాయనా వసంత ఇటు దేవుణ్ణి నమ్ముకొని ఉంది, ఆమె చేత మీరు ఏం చేయించొద్దు, మీరే చేయండి ఆ కార్యక్రమాలని నేను అన్నా కూడా ఈయన మా వారు కూడా ఒప్పుకున్నాడు. అసలు మా వారు కూడా ఒప్పుకునేది లేదు. అట్టాడిది మా అక్క ఫోన్ చేసి చెప్తే, అట్లాగే వదినా మేము చేయించంలే, మేమే చేస్తాం ఆ కార్యక్రమాలు కూడా అన్నారు. కానీ దగ్గరుండి ఒక కూతురుగా అన్ని కార్యక్రమాలు చేశాను. తర్వాత ఆమె చనిపోయే ముందు 10 రోజుల ముందు ఏమనుకున్నారో ఏమో, ఇద్దరం కూర్చొని కాఫీ తాగింది. తర్వాత అప్పుడు చెప్పుకొచ్చింది, నానున్నప్పుడు నీకు పొలం ఇవ్వాలని అనుకుంటున్నాడు, నా పొలం నీకే ఇస్తాను, నేను అది నీకే వస్తుంది, నాకు వచ్చే బంగారు కూడా నీకే ఇస్తాను, మాకు కోడలు నన్ను చాలా ఇబ్బంది పెడుతుంది, ఈద్దని చెప్తుంది, అది ఇదని చెప్పుకొచ్చింది. సరే అని చెప్పి, సరేలేమో ఇప్పుడు ఎందుకు అవన్నీ, నువ్వు బాగుపడితే చాలు మాకు, నువ్వు తిరిగితే చాలు మాకు అనుకున్నాను. అనుకున్న తర్వాత నేను గమ్మైపోయాను. 10 రోజులకి అమ్మగారు కోమాలోకి వెళ్ళిపోయారు, ఇంకా చనిపోయారు. చనిపోయిన తర్వాత ఇంకా అమ్మగారి కార్యక్రమాలన్నీ చేసేసాము. హ్యాపీగానే అన్నీ, ఆమెకి ఏ లోటు లేకుండా బాగా చేశాను. అంతా కార్యక్రమం అయిపోయిన తర్వాత
మాకు అంటే వాళ్ళు సాంగిత్యంలో నెల పొంగలని పెడతారు. అది అయిపోయిన తర్వాత నేను మా వదినకి అంటే మా పెదనాయన కొడుకు కోడలు ఇద్దరు ఉన్నారు. మా తమ్ముడు భార్య అమ్మాయి ఇట్లాగా అమ్మగారు ఇటు చెప్పారు నాకు పొలం ఇవ్వాలని. నాకు రావాల్సింది కూడా నాకు చేయండి అని చెప్పేసి నేను అన్నాను. మాకేం చెప్పలేదు ఆవిడ, చెప్పకుండానే చనిపోయారు. మాకు ఒక మాట చెప్పుంటే బాగుంటుంది అంటే, లేదు మీకు చెప్పారని అమ్మగారు కూడా మీకు చెప్పారు, అది కూడా మాకు రావాలి, కొరవదంతా మీరే తీసుకోండి. అమ్మ డబ్బులు ఇచ్చింది బయట, అమ్మ నగలు ఉన్నాయి, ఆస్తులు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి, నాకైతే ఎక్కువైతే వద్దు, నాకు రావాల్సిన వరకు నాకు ఇవ్వండి అని చెప్పి నేను అడిగాను. ఇచ్చేది లేదని చెప్పేసి చాలా ఇబ్బంది పెట్టారు నన్ను. నేను అప్పటికి మన పాస్టర్ గారికి ఒకసారి చెప్పాను, ఇట్లాగ జరుగుతుంది సార్ అంటే, సరేలమ్మా మనం ప్రార్థన చేద్దాము అని చెప్పారు. అప్పటి నుంచి నేను అక్కడ నాకు ఎన్ని అవరోధాలు ఎదురైనా, ఎంతమంది నన్ను ఎన్ని మాటలన్నా, ఆమెకి పెళ్లి చేశారు కదా, ఆమె కట్నాలు ఇచ్చారు కదా, అన్నీ ఉన్నాయి కదా, ఆమెకి ఉద్యోగం కూడా వచ్చింది కదా అంటే, ఉద్యోగం నాకు ఎవరిచ్చారు? మానవులైతే ఇవ్వలేదు, నాకు దేవుడు ఇచ్చాడు. మన దేవుడు ఇచ్చాడు నాకు ఉద్యోగాన్ని. నేను ఒకప్పుడు చితికిపోయింది, నేను ఎక్కడో ఒక అంధకార లోయలో పడిపోయింది నేను. అలాంటి స్థితిలో నన్ను దేవుడు లేవనెత్తి నాకు ఉద్యోగాన్ని కూడా ఇచ్చాడు. నేను దాని గురించి కూడా నేను మన సంఘంలో సాక్ష్యం కూడా చెప్పాను. నేను అట్లాంటి బతుకులలో నుంచి మమ్మల్ని లేవనెత్తిన ఆయన నాకు ఈ సహాయం కూడా చేయడని గట్టి నమ్మకం నాకు. అప్పుడు నాకై నేను రోజు ఉదయం సాయంత్రం ప్రార్థన చేసుకుంటూ ఉండేది. అక్కడి నుంచి నాకు ఫోన్లు చేసి, నీకు ఇవ్వరంట పొలం, అట్టంట ఇట్టంట ఎన్నెన్నో మాట్లాడేవాళ్ళు. కానీ ఏట్లకు కూడా నేను జంకలేదు. ప్రభువా, వాళ్ళతో మీరు మాట్లాడండి, మీరు మాట్లాడే దేవుడు, మీరు మాట్లాడతారు, మీరు మాట్లాడి నాకు రావాల్సింది నాకు ఇప్పించండి. కానీ ప్రతి విషయం మీరు ఆ బిడ్డలకు కూడా మీరు తోడుగా నీడగా నిలబడండి. ఎందుకంటే ఆ ఇంట్లో పెద్ద దిక్కుగా ఎవరు లేరు, ఉండేది నేనే. వాళ్ళంతా చిన్నపిల్లకాయలు, వాళ్ళకి ఏం తెలియదు ప్రభువా, ఆ బిడ్డలను కూడా మీరే జ్ఞాపకం చేసుకోండి, ఆ కుటుంబాన్ని కూడా మీరే జ్ఞాపకం చేసుకోండి అని నేను ప్రార్థన చేసేదాన్ని. అట్లా అమ్మ చనిపోయిన కాడి నుంచి పోయిన నెల మే నెల కాడికి, జనవరిలో అమ్మ చనిపోయింది, జనవరి నుంచి మే నెల దాకా వాళ్ళు నాకు ఇవ్వననే చెప్పుకుంటూ వచ్చారు. తర్వాత మా అక్క ఫోన్ చేసి, ఏందిరా నువ్వు ఇంత ధీమాగా ఉండవు, ఎవరు రాసిస్తారు నీకు, నువ్వు ఎవరితో ఏం మాట్లాడటం లేదు, అసలు ఎందుకని ఇంత ధీమాగా ఉన్నావు నువ్వంటే, నా ప్రభువే వాళ్ళ మనుషులలో కలిసి వాళ్ళ చేతనే నాకు రాపిస్తాడని చెప్పా మా అక్కకి. నేను చెప్తే మా అక్క అనింది, ఇట్లాంటివి చాలా చూసాం లేరా అని అన్నది. లేదక్క, రాపిస్తాడు చూస్తుండు, నేను ఎవరిని ఏం అనబడలేదు, ఆయనే రాపిస్తాడు. ఎందుకంటే మన సంఘంలో ఇక్కడికి వచ్చేవాళ్ళు ప్రతి ఒక్కరూ అభివృద్ధి చెందాలని మన పాస్టర్ గారు మనకందరికీ ప్రేయర్ చేస్తూనే ఉంటారు. ప్రతి కుటుంబం కూడా అభివృద్ధిలోకి రావాలని, వాళ్ళకి మంచి మంచి అంటే ఉద్యోగాలు రావాలని, పెళ్ళిళ్ళు చేయాలని, ఇట్లాంటి మన సంఘంలో చాలా కార్యక్రమాలు జరుగుతున్నాయి కూడా. ఎక్కడైతే జరగదు అనుకుంటే మన సంఘంలో మాత్రం ఖచ్చితంగా జరుగుతున్నాయి. కానీ ఇక్కడికి అంటే మనుషులు రావట్లేదమ్మా, దాని గురించి కూడా ప్రేయర్ చేయాలంటే, సార్ ఖచ్చితంగా వస్తారు, రాకుండా పోరని ఒక గట్టి నమ్మకం మాకు. పాస్టర్ గారు ఫోన్ చేసినా, ప్రార్థన చేసినా కానీ నాకైతే మంచి విశ్వాసం దేవుడి మీద. ఎందుకంటే నేను నిరంతరం దేవుణ్ణి ధ్యానిస్తూ ఉంటాను, నేను ఏ పనైనా చేయని ధ్యానిస్తూనే ఉంటా. అట్లాగే మనం కూడా ఒక పని అవ్వలేదు అంటే, ఎందుకు అవ్వట్లేదంటే అది ఏదో ఒక ఆటంకం ఉంటుంది అన్నమాట. కానీ దేవుడు మాత్రం ఏ టైంలో చేయాలో ఆ టైంలోనే చేస్తాడు. అది మంచి అయినా చెడ్డైనా కానీ. మనకు మంచి జరిగిందని చప్పట్లు కొట్టబడలేదు, మనకి చెడు జరిగిందని మనం బాధపడబడలేదు. అట్లాగా మనకి ఏదైనా ఆయన చిత్తమే, మనదైతే ఏది కాదు. అట్లాగే నేను దాని గురించి ప్రార్థన చేసుకుంటూ వచ్చాను. తర్వాత ఒకరోజు ఫోన్ చేసి, పిన్ని నీకు రావాల్సింది మేము ఇచ్చేస్తాము, వచ్చి రాయించుకోబోండి అని చెప్పారు వాళ్ళు. రాయించుకోబోండి, మీ పెద్ద మనుషులతో మాట్లాడండి అని చెప్పేసి అన్నది. నేను ఎవరితో పెద్ద మనుషులతో నేను మాట్లాడబడలేదు, పెద్ద మనిషి మీ దగ్గరకు వస్తాడు, వచ్చి మాట్లాడతాడంటే అక్కడ ఒక ఆయన ఉన్నాడు, పెద్ద ఆయన. ఆయన నాకు ఫోన్ చేసి, ఎందుకంటే మన దేవుడు
అలాంటి శక్తివంతమైన దేవుడు. ఆయనతో వెళ్ళి మాట్లాడి నాకు రావాల్సింది ఎంత రావాలనో ఆయనే చెప్పి నన్ను కనుక్కోకుండా బంగారు కానీ పొలం కానీ చెప్పేసి అప్పుడు వచ్చి నాకు ఫోన్ చేశాడు, ఇది ఆమెకి ఇచ్చేయండి అని. అప్పుడు నాకు ఫోన్ చేసి వేరే వాళ్ళు ఫోన్ చేసి అప్పుడు చెప్పారు. అప్పుడు మా తమ్ముడు భార్య ఉండేసి, మీరు వాళ్ళ చేత చెప్పించారు కాబట్టి మీరు ఏ రోజు బాగుందో ఆ రోజు వస్తే మేము రాసి ఇచ్చేస్తాము అన్నారు. మేము వెళ్ళాము, ఒకరోజు వెళ్ళిన తర్వాత మా పెదనాయన కొడుకు అదే ఇందాక అన్నయ్య అని చెప్పిళ్ళా, ఆయన నాకు రాసియకూడదనేసి చాలా పిండింగ్ పెట్టాడు. కానీ నేను గమ్ముగా ఇట్లాగే నిలబడుకొనే ఉన్నా. మా వారు గమ్ముగా ఉన్నాడు, నేను గమ్ముగానే ఉన్నాను. అతను ఏమి మాట్లాడుతున్నాడు, మీ అమ్మ నీకేం పెట్టలేదా, నీకేం చేయలేదా, అసలు నీకు ఇంత బంగారు ఇచ్చిందో, ఎంత ఇది చేసిందో, అన్నీ చేశారు కదా, నీకు ఎందుకు ఇవ్వాలి మేము అని చెప్పి నన్ను బెదిరిస్తున్నాడు. కానీ నేను గమ్ముగానే ఉండా. తర్వాత మా అమ్మ నాకు ఒకసారి 40,000 ఇచ్చుంటే ఆ డబ్బులు కడితేనే రాసిస్తానని అడ్డం తిరుక్కున్నాడు. అక్కడ నేను ఈ ఇంట్లో నేను పుట్టలేదా, ఆ ఇంట్లో నేను పుట్టలేదా, నేను ఏమన్నా పైనుంచి కింద పడ్డానా ప్రభువా అంటే వాళ్ళ సాయిలు చూస్తూనే ఉన్నాను. నాకు దేవుడితో నేను మాట్లాడేదానికి స్టార్ట్ చేశాను. నేను ఆ ఇంట్లో పుట్టలేదు ప్రభువా, నేనేమన్నా పైనుంచి కింద పడ్డానా, కానీ ఇక్కడ 10 మందిలో నన్ను నిలదీసి అడుగుతున్నారు ప్రభువా, దానికి భరోసా అంతా నేను కాదు తండ్రి, ఆ భారం అంతా నీదేను. నాకైతే చాలా బాధేస్తుంది ప్రభువా, ఇక్కడ ఆగిపోకూడదు, ఇక్కడే దాన్ని మొదలుపెట్టి నాకు ఆ కార్యక్రమాన్ని నెరవేర్తించు ప్రభు అని చెప్పి నేను ఆయన గట్టిగా చెప్పుకుంటూ గమ్ముగా నిలబడుకున్నాను. అంటే కన్నీళ్ళు కారిపోతూ ఉన్నాయి. నువ్వు ఏడ్చిన మాత్రాన్ని మాకు మనుషులు కరిగిపోవులే అన్నాడు మా అన్న. ఇబ్బంది ఏమి లేదు, కానీ నాకు నేను నమ్మిన దేవుడు నాకు అన్యాయం చేయడు, ఎప్పుడు కూడాను న్యాయమే చేస్తాడంటే, నువ్వు నమ్మి స్టేటస్లు పెట్టిన మాత్రాన్ని అన్నీ జరిగిపోతాయా అంటే నా స్టేటస్లు చూస్తుంటాడు ఆయన, అంటే నాతో మాట్లాడకపోయినా ఆయన చూస్తుంటాడు, నేను ఎప్పుడు దేవుడు వాక్యాలే పెడతా ఉంటాను అని బలంగా నన్ను నిలదీస్తున్నాడు. కానీ మన దేవుడు ఆయన్ని ఖండించి ఇంకొక పెద్ద మనిషి ద్వారా నువ్వు ఆగిపో, మేము రాసిస్తాము, నీదేంది ఇక్కడ, నువ్వు పక్కన ఉండాల్సింది, మేము రాసిచ్చేదని చెప్పేసి అప్పుడు ఆయన పెన్ను ఆయన్ని తీసుకొని రాయించిన ఆయన తీసుకొచ్చి కూర్చోబెట్టి అప్పుడు నాకు మా అమ్మది 50 సెంట్లు అయితే 20 సెంట్లు నా కోడలికి ఇచ్చినాను, మా తమ్ముడు కూతురికి 30 సెంట్లు నేను రాయించుకున్నాను. అక్కడ కూడా నేను ఎందుకు నువ్వు 50 సెంట్లు రాయించుకోవట్లేదంటే అక్కడ మా తమ్ముడు లేడు, మా నాన్న లేడు, మా అమ్మ లేదు, ఆ అమ్మాయి భర్త లేనిది, అందుకనేసి నేను నాకొద్దు, ఇంత దుర్మార్గం నాకొద్దు, 30 సెంట్లే నేను రాయించుకుంటానని చెప్పి 30 సెంట్లు రాయించుకున్నాను. మా అమ్మది సగం బంగారు నాకు ఇచ్చారు. వాళ్ళ చేతులు ఎవరైతే చేయకూడదు అనుకున్నారో వాళ్ళ చేతులు గుండానే నాకు బంగారు కానీ పొలం కానీ రాసిచ్చారు. ఈ సాక్ష్యాన్ని దేవుడు మహిమ కలిగిన గాక.